ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఈరోజు మనకు సంతోషము సమాధానం ఎక్కడ లభిస్తాయి? దేవుని సన్నిధిలో. లేకుంటే మన కుటుంబాల్లో సంతోషం కానీ మనకు సమాధానంగానే ఉండదు. మనకెన్ని పనులు ఉన్నా మన సొంత పనుల కొరకు దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సిద్ధపడి మనమందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి వెళ్ళామో దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మనము దుఃఖంలోను, సమస్యల్లోనూ, అసమాధానంలోనూ, అసంతృప్తిలోనూ మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా ఆయన సన్నిధిలోంచి మనతో మాట్లాడి మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా తీసివేసి పరిపూర్ణమైన సంతోషము, సమాధానము మనకి అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటున్నాడు. ఈరోజు చాలామంది దేవుని ఆలయానికి వెళ్ళలేక, దేవుని సన్నిధిలో ఉండలేక సంతోషాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. మనమైతే దేవుని సన్నిధిలో ఉండి దేవుని సంతోషాన్ని సంపూర్ణంగా పొందుకుని మన జీవితాన్ని సంతోషంగా ముందుకు కొనసాగిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యం మాకు ఇచ్చారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితాల్లో సంతోషం మీ సన్నిధిలోనే ఉంటుందని, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించేలాగా సహాయం చేయండి. అనేక మంది మీ సన్నిధికి దూరమై వారు సంతోషాన్ని కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో ఉండి సంతోషాన్ని పొందుకునే కృప దయచేయమని కోరుకుంటూ, ఈ దినపు పుట్టినరోజులు, వివాహ దినాలు, వాతావరణ పరిస్థితులు తుఫాన్ అని చెప్తున్నారు ప్రభా. భయంకరమైన వర్షాలు, వాటి అన్నిటి నుంచి మీ సహాయము, కాపుదల దయచేయండి. ఏదైనా ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళి ఆరాధించి దేవుని యొక్క శక్తిని పొందుకునే కృప మా అందరికీ దయచేసి ఏదైనా దీవులతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థన ఇస్తున్నాం నడుచున్నాను తండ్రి. ఆమెన్.